శబ్దం మూవీ రివ్యూ కథ. హోలీ ఏంజల్ కాలేజీలో వరుస మరణాలు జరుగుతుంటాయి. కాలేజీ దయ్యాల వల్ల హంతవాహంగా మారిందనే వాదనలు వెలువెత్తుతుంటాయి. ఈ విశ్రట్ని ఛేదించేందుకు గోస్ట్ ఇన్వెస్టిగేటర్ వ్యోమ వైద్యలింగం ఆది పినిశెట్టి రంగంలోకి దిగుతాడు. అదే కాలేజీలో లావంతిక లక్ష్మీ మీనన్ తన థీసిస్ ద్వారా ఆత్మల తత్వాన్ని ప్రశ్నిస్తుంది. వ్యోమ నిజమైన హంతకుడిని బయటపెడతాడా? కాలేజీలో నిజంగానే దయ్యాలున్నాయా? ఈ కథలో డయానా, సిమ్రాన్, న్యాన్సీ డేనియల్, లైలా పాత్రలు ఏమిటి అనేది తెలియాలంటే సినిమా పక్కా చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్: వ్యోమ పాత్రలో ఆది ఒదిగిపోయాడు. హారర్ ఎమోషనల్ సీన్స్లో మెప్పించాడు. అరివలగన్ దర్శకత్వం, కథనాన్ని చెప్పిన తీరు ఆకట్టుకుంది. కొత్తగా ఉన్న కొన్ని హారర్ మూమెంట్స్, థ్రిల్లింగ్ సీన్స్ సినిమాకు హైలైట్. కీలక పాత్రలో వీరిద్దరూ మంచి నటన ప్రదర్శించారు. కెమెరా వర్క్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ మంచి వాతావరణాన్ని సృష్టించాయి. మైనస్ పాయింట్: హారర్ సినిమాలకు ఎప్పుడు ఉండే ఫ్లాష్ బ్యాక్ ట్రాక్ ఇందులోనూ రిపీట్. మొదటి భాగం ఆసక్తికరంగా ఉండగా రెండో భాగం అంతగా ఇంప్రెస్ చేయలేదని చెప్పాలి. కొన్ని కీలకమైన సంఘటనలు నమ్మశక్యం కాని విధంగా ఉంటాయి. కథనం గాడిలో పడడానికి సమయం పడుతుంది. సాంకేతిక విభాగం తమను అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, హారర్ మూమెంట్స్కు ప్లస్. అరుణ్ కెమెరా పనితనం విజువల్స్ని గ్రిప్పింగ్స్గా మార్చింది. కొన్ని సీన్స్ స్ట్రీమ్స్ చేస్తే ఇంకా సినిమా చాలా క్రిస్ప్గా ఉండేదని అనిపిస్తుంది. గ్రాండ్ లొకేషన్స్, విజువల్ ట్రీట్ బాగున్నాయి. శబ్దం హారర్, ఎమోషనల్, థ్రిల్లర్ మిక్స్ అయిన మూవీ. కొన్ని మంచి హారర్ మూమెంట్స్ ఉన్నప్పటికీ రొటీన్ కథ, వీక్ సెకండ్ హాఫ్ వల్ల ఆసక్తి కొంతమేర తగ్గిస్తుంది. హారర్ థ్రిల్లర్ ఇష్టపడే వారికి ఒకసారి చూడదగిన సినిమా అయితే చూడొచ్చు.